వెల్కమ్ టు నేషనల్ ఫైర్ అండ్ సేఫ్టీ. నేను ఈరోజు ఒక జాబ్ అప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్కి నేను మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఫైర్మెన్ పోలీస్ శాఖకు సంబంధించి డిఫెన్స్లో ఇప్పుడు డిఫెన్స్ బిఎస్ సిఐ సిఆర్ ఎస్ఎస్బి ఐటీబీ ఏఆర్ ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ వీళ్ళలో పోస్టుల గురించి నేను జనీకి వచ్చాను. దాదాపు మొత్తం 20,000కు పై పోస్టులు పడ్డాయి. 20,000కు 20 మధ్య పోస్టులు. సో మనసు ఉన్నారు కదా, సో మన వాళ్ళు అనే కాకుండా సో ఇది కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి 10th ఇంటర్ క్వాలిఫై ఇలా. సో డెఫినెట్ చేసుకోండి. ముఖ్యంగా అది వెబ్సైట్ www.ssc.c. సో అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చి 21,700 to 69,100 ఉంటాయి. సో దీంట్లో ఆర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ టోటల్ సంబంధించి మేల్కి 6,413 ఉన్నాయి. ఫీమేల్కి 1,032 పోస్టులు ఉన్నాయి. టోటల్ బిఎస్ఎఫ్ 7,545 పోస్టులు ఉన్నాయి. సిఐఎస్ఎఫ్ అండ్ సిఆర్ఎఫ్ ఎస్ఎస్బి ఐటీబీపీ. ఎస్ఎస్బి అంటే తెలియదు, సహాయ బలం ఉంటుంది. హైలీ ఈ నోటి అన్నిట్లలో ఫస్ట్ ప్లేస్ ఎన్ఐఏ ఉంటుంది, అదే వస్తుంది. తర్వాత ఎస్ఎస్బి, ఆ తర్వాత ఏఆర్, ఆఫ్టర్ రిమైనింగ్ లాస్ట్ బి ఉంటుంది. సో అప్లై నోటిఫికేషన్. మన ఏజ్ వచ్చేసి 18-23 యాజ్ పర్ 1/8/2021. క్యాండిడేట్ షుడ్ నాట్ earlier than 2/1/98 and later 1/8/2013. సో ఏజ్ రిలాక్స్ కూడా ఉంటుంది. సో అప్లై చేస్తే చాలామంది 23 years ఏజ్ రిలాక్స్ అది అప్లై చేసుకోండి. సిఎఫ్లో 1,610 బాయ్స్కి, లేడీస్కి సంబంధించి 854, మొత్తం 8,404 ఉన్నాయి. దాంట్లో సిఆర్ఎఫ్లో 4 అండ్ బిలో 3,800 పోస్టులు ఉన్నాయి. లేడీస్కి లేవు. సో ఐటీలో ఇండో టిబెట్ సెక్యూరిటీస్ ఐటీ దాంట్లో 1,200 పోస్టులు ఉన్నాయి. సో 600 ఉన్నాయి. లేడీస్ సంబంధించి 115 పోస్టులు. ఏఆర్ ఉన్నాయి. పోస్టులకు సంబంధించి 3,180 పోస్టులు ఉన్నాయి. లేడీస్ 600 ఉన్నాయి. ఎన్ఐఏ పోస్టులు, సో ఎన్ఐఏ ప్లేస్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఏజెంట్. సో ఎన్ఐఏ పోస్టులు లేవు. ఎస్ఎస్ఎఫ్ ఉంది. ఎస్ఎస్ఎఫ్లో 54 పోస్టులు ఉన్నాయి, 6 పోస్టులు ఉన్నాయి. టోటల్ 20,171 ఉన్నాయి. సో అప్లై దిస్ పోస్ట్ అండ్ పబ్లిక్ రిలేషన్ నోటిఫికేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎస్ఎస్సిలో ఎక్కువ శాతం బేస్డే ఉంటాయి. సో మీరు డేట్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా 2-3 డేస్ ఉంది మన నోట్ రిలీజ్ అయ్యి. సరే అందరూ అప్లై చేస్తారు. సో మన జాబ్ నోటిఫికేషన్ నుంచి మన ఓన్లీ 5 జాబ్స్ కాకుండా మన గవర్నమెంట్ జాబ్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చి మీకు పూర్తిగా ఇస్తాను నేను. గైస్ అప్లై దిస్ జాబ్. సో అందరూ చేసుకోండి. సర్వీస్ మెన్కి 10% అది వేకెన్సీస్ ఇన్ ఎక్స్ సర్వీస్ మెన్. సో అందులో చేసుకోండి. డెఫినెట్లీ జాబ్ కొట్టే చాలా సింపుల్ కూడా 100 ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఆర్థమెటిక్ రీజనింగ్కి 25 వస్తుంది. సో ప్లీజ్ అప్పండి, ఖచ్చితంగా కొట్టవచ్చు. సో గైస్ సేఫ్టీ సంబంధం వాళ్ళు కూడా డిప్లొమా వాళ్ళు కూడా మీరు జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. సో 18-23 ఏజ్ లిమిట్. సో ఓబీ పర్సన్స్ సర్వీస్ మెన్స్కి నోటిఫికేషన్ ఏజ్ రిలా ఉంటుంది. అప్లై చేయండి. వెబ్సైట్కి వెళ్తే మీకు అన్ని డీటెయిల్గా వస్తాయి. www.cf.gov.in
candidates advisory visit this commission sample http చదువున పర్లేదు www.nic.nic సరిపోద్ది దాని మనకు నుంచి మొత్తం పూర్తి ఇస్తాయి స్కేల్ మాత్రం 69,000 సో లాస్ట్ మనకు 20,000లో స్టార్టింగ్లో 21,000 లాస్ట్కి 69,700 ఉంటుంది గైస్ అప్లై థ్యాంక్ యూ మ్యాథ్స్ కోసం మరిన్ని చాలా జాబ్స్ ఉంటాయి సో మనం పూర్తి నుంచి జాబ్స్ వచ్చిన డీటెయిల్స్ కూడా మన కాకతీయ ఫైర్ దాంట్లో ఉంటుంది సో మీరు మన కాకతీయ ఫైర్ స్టూడియోను సబ్స్క్రైబ్ అండి ఓకేనా థ్యాంక్ యూ